అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి కారుమంచి వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్సీ పార్టీ ప్రతిపక్షం లేని పార్టీ. మరి ఎవరో పెట్టిన పార్టీని అద్దెకు తీసుకొచ్చుకున్నాడా లేదా ఒకసారి చెప్పండి. అది అతని పార్టీ కాదు కదా, మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కాదు కదా. అది ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్ని మరియు కేడర్ని వాడుకొని 3 సార్లు ఎన్నికల్లో పోటీ చేశాడా లేదా ఒక్కసారి ఆలోచించి మన రాష్ట్ర ప్రజలు చెప్పగలరా? చెప్పండి ఒకసారి మన రాష్ట్ర ప్రజలు కూడా. మరి ఎన్నిసార్లు ఎలక్షన్లలో పోటీ చేశాడు? మరి ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చారు? మీరే చెప్పాలి. అధికారంలో ఉన్న తర్వాత ఏదైనా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. 3 సార్లు పోటీ చేసినాక ఒక్కసారి అధికారంలోకి వచ్చారు. తర్వాత ప్రతిపక్షం కూడా లేకుండా 11 సీట్లు పరిమితమై ఇంట్లో కూర్చున్న పార్టీ. మరి మీ నాయకులు ఇంకో పార్టీ వాళ్ళను విమర్శించడం ఎలా మంచిది ఒకసారి చెప్పండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక ఆయన సీఎం కావాలని ఎంతో తాపత్రయపడి ఎంతోమందితో సంతకాలు సేకరించిన వ్యక్తి ఆయన. 18 మంది ఎమ్మెల్యేలు పక్కకు తీసుకున్నాడు. తర్వాత ఏదో అక్రమంగా ఏవేవో సంపాదించుకున్నందువలన 16 నెలలు జైల్లోకి వెళ్ళాడు. అవునా కాదా చెప్పండి మా రాష్ట్ర ప్రజలు. తర్వాత బయటికి వచ్చాడు. 70 మందిని సంపాదించుకున్నాడు ఎమ్మెల్యేలను. ఆ 70 మంది ఎన్ని అరాచకాలు, ఎన్ని దౌర్జన్యాలు, ఎన్ని దాడులు చేశారు చెప్పండి. పాదయాత్రలో కోడికత్తి డ్రామా ఒకటి, డాక్టర్ సుధాకర్ గారిని చంపివేసిన డ్రామా ఒకటి. అతని వల్ల ఎంతమంది చనిపోయారు, ఏ విధంగా చనిపోయారు చెప్పండి. ఎంతమంది కారు యాక్సిడెంట్లో చనిపోయారు ఒకసారి చెప్పండి. ఆయన ఏమో కారు డ్రైవర్ సుధాకరో దస్తగిరో ఆయన చంపేసి డోర్ డెలివరీ చేశారా లేదా ఒకసారి చెప్పండి. మరి ఇటువంటివన్నీ పెట్టుకొని ఒక వివేకానంద రెడ్డి గారిని ఎన్నికల సమయంలో చంపివేసి మరి ఇటువంటి ఎన్నో అఘాయిత్యాలు చేసుకొని ఒక సానుభూతితో 18 మంది 16 నెలల్లో జైల్లో ఉండొచ్చి ఇటువంటి సానుభూతి అధికారంలోకి వచ్చారు. మరి మీరు ఎలా ఒప్పుకుంటారో ఒక్కసారి ఆలోచించి మాట్లాడాలి. రాష్ట్ర ప్రజలు ఒకసారి చెప్పండి. ఆయన ఎన్నిసార్లు పోటీ చేసి ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చారు? మరి గత ప్రభుత్వం ఎలా చేశారు, ఏ విధంగా చేశారు? ప్రతిపక్షం లేకున్నా కానీ ఇటువంటి అగత్యాలు చేయటం ఎలా మంచిది? ఎలా ముందుకు వచ్చారు అన్నది ఒకసారి ఆలోచించి చెప్పండి. ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి ఇంట్లో కూర్చొని ఇటువంటి అగత్యాలు, ఇటువంటి మాటలు మాట్లాడితే ఎలా మంచి? ఇతర పార్టీని విమర్శించే స్థాయి మీకుందా? లేదు కదా. ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు? ఇటువంటి మాటలు ఏదంటే పనికి మాలిన మాటలు, గాలి మాటలు అని అంటారు. ఆయన ఎవరో కూడా ఏదో అంటుంటారు, గాలి వెంకటరెడ్డి గారు గాలి మాటలు మాట్లాడుతుంటారు అనేది. కొత్త గాలి మాటలే కానీ ఏ ఒక్క మాట కూడా కరెక్ట్గా మాట్లాడిన మనిషి కాదు. కొత్త గాలి మాటలు మాట్లాడుకుంటూ గాలిలో తిరుగుతూ ఉన్న వెంకటరెడ్డి గారు అలా మాట్లాడితే అలా ఇంకొక పార్టీ వాళ్ళు విమర్శించడానికి ఎలా సాధ్యమవుతుంది మీకు? అది మంచిది కాదు కదా. మీరు ప్రతి దాంట్లో కూడా కాంగ్రెస్ వాళ్ళని వాడుకున్నారు. కాంగ్రెస్ లీడర్ని, కేడర్ని వాడుకొని అధికారంలోకి వచ్చారు. మరి అలాంటి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడితే ఎలా? ఒక్కసారి ఆలోచించండి అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.